అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్స్టాపబుల్లో 3 ఎపిసోడ్స్ పూర్తవగా 4వ ఎపిసోడ్కి అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని. ఈ షో అంతా సరదాగా సాగింది. ఈ క్రమంలో బాలయ్య ఇప్పటి జనరేషన్స్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా అల్లు అర్జున్ సమాధానమిస్తూ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. నవీన్ పొలిశెట్టి కూడా ఇష్టం. జాతిరత్నాలు సినిమా అయితే కింద పడి నవ్వుకుంటూ చూశాను. సిద్ధు జొన్నలగడ్డ బాగా నచ్చాడు. ఈ మధ్య విశ్వక్సేన్ కూడా నచ్చాడు. అడవి శేష్ని బాగా అడ్మైర్ చేస్తాను అని చెప్పాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే వీళ్ళందరిలో ఒకరిని చెప్పమని బాలయ్య అడగటంతో అల్లు అర్జున్ నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది మాత్రం సిద్ధు జొన్నలగడ్డనే. డీజే టిల్లుతో ఇంప్రెస్ చేశాడు అని చెప్పాడు. దీంతో ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ కి వీళ్లంటే బాగా ఇష్టమని తెలుస్తుంది. మరి దీనిపై ఈ యువ హీరోలు ఏమైనా కామెంట్స్ చేస్తారేమో చూడాలి. అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్స్టాపబుల్లో 3 ఎపిసోడ్స్ పూర్తవగా 4వ ఎపిసోడ్కి అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షోలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని. ఈ షో అంతా సరదాగా సాగింది. ఈ క్రమంలో బాలయ్య ఇప్పటి జనరేషన్స్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా అల్లు అర్జున్ సమాధానమిస్తూ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. నవీన్ పొలిశెట్టి కూడా ఇష్టం. జాతిరత్నాలు సినిమా అయితే కింద పడి నవ్వుకుంటూ చూశాను. సిద్ధు జొన్నలగడ్డ బాగా నచ్చాడు. ఈ మధ్య విశ్వక్సేన్ కూడా నచ్చాడు. అడవి శేష్ని బాగా అడ్మైర్ చేస్తాను అని చెప్పాడు. అయితే వీళ్ళందరిలో ఒకరిని చెప్పమని బాలయ్య అడగటంతో అల్లు అర్జున్ నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది మాత్రం సిద్ధు జొన్నలగడ్డనే. డీజే టిల్లుతో ఇంప్రెస్ చేశాడు అని చెప్పాడు. దీంతో ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ కి వీళ్లంటే బాగా ఇష్టమని తెలుస్తుంది. మరి దీనిపై ఈ యువ హీరోలు ఏమైనా కామెంట్స్ చేస్తారేమో చూడాలి.